హాయ్ హలో నమస్తే. నా పేరు లలిత శ్రీ వైష్ణవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ నేమ్ వచ్చేసి లైఫ్ విత్ టూ బాయ్స్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇదొక ట్రావెల్ వ్లాగ్ అండి. మేము చెన్నై వెళ్ళబోతున్నాము. సో చెన్నై మేము ట్రైన్లో వెళ్తున్నాము. చర్లపల్లి స్టేషన్లో ట్రైల్ ఎక్కుతున్నాము. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము చర్లపల్లి స్టేషన్కి. అయితే మాకు ఆల్మోస్ట్ 40 మినిట్స్ పట్టిందండి. 1 అవర్ వేసుకోండి మేము చర్లపల్లి రీచ్ అవ్వటానికి మా ఇంటి దగ్గర నుంచి. సో సికింద్రాబాద్ అంతా క్లోజ్డ్ ఉంది. సో దానికోసం మేము చర్లపల్లి రావాల్సి వచ్చింది. మేము వచ్చేసరికి ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీద ఉందండి. సో టైంకి రీచ్ అయిపోయాము మేము రైల్వే స్టేషన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో ద ఫస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్, మేము టైంకి రీచ్ అయిపోయాము. నెక్స్ట్ మేము బుక్ చేసుకుంది ఎప్పుడో ఒక 2 months బ్యాకే బుక్ చేసుకున్నామండి. సో కన్ఫర్మేషన్ అయిపోయాయి టికెట్స్. మేము బుక్ చేసుకుంది ఏసీ కంపార్ట్మెంట్ అండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ట్రైన్ అయితే ఎక్కేసాము ఫైనల్లీ. నెక్స్ట్ కొంచెం పిల్లలు సెటిల్ అయ్యి కొంచెం ఎంజాయ్ చేస్తూ స్టార్ట్ చేశారు. చిప్స్, స్నాకింగ్ అన్నీ ఇట్లాంటివన్నీ చిల్ అవుతూ ఎంజాయ్ చేశారు. ఇలా ఉందండి కంపార్ట్మెంట్ అయితే. చాలా నీట్గా మెయింటైన్ చేశారు కంపార్ట్మెంట్ని. నెక్స్ట్ మా పిల్లలిద్దరూ కూడా కొంచెం జర్నీస్కి వీటికి బాగానే అలవాటు ఉంది. సో అలా చిప్స్, స్నాక్స్, నేను పూర్తిగా జంక్ నేను పెట్టను. అప్పుడప్పుడు సమ్ టైమ్ ఇట్ హ్యాపన్స్. అక్కడ ఎవరో చిన్న పాప ఉంటే దాంతో కాస్త ఆడుకున్నారు, హాయ్ హలో చెప్తూ. సో ఇలా ట్రైన్ జర్నీస్ వల్ల కొంచెం అదర్ పీపుల్తో మింగిల్ అవటం చాలా బాగుంటుందండి. పిల్లలకి కూడా బయట ఎలా ఉంటారు అనేది తెలుస్తుంది. నెక్స్ట్ నేను ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసేసి తీసుకొచ్చానండి. కొంచెం పులిహార అండ్ దద్దోజనం పెట్టుకొని వచ్చేసాను. పిల్లలకైతే పెట్టేశాను. పిల్లలకి పెట్టాక నేను తినడం స్టార్ట్ చేశాను. సో నేను మోస్ట్లీ హోమ్ ఫుడ్డే ప్రిఫర్ చేస్తానండి. బయట నెవర్, చాలా రేర్ కేసెస్లో బయట. నెక్స్ట్ కాసేపు వాళ్ళు ఇంకా ఫోన్ తీసుకున్నారు. సో నేను 1 hour అలా మినిమం స్క్రీన్ టైం అయితే ఇస్తాను. అయిపోయాక కాస్త వాళ్ళు ఆడుకున్నారు, అలా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా ట్రైన్ జర్నీని. మా చిన్నవాడు చాలా నాటీ కిడ్ అండి. సో కొంచెం పెద్దవాడు కామ్ అండ్ కంపోజ్డ్గానే ఉంటాడు. వీడిని చూసి వాడు కూడా అలా అయిపోతున్నాడు. సో నేను ఎప్పుడూ అదే చెప్తూ ఉంటాను, వాడిలాగా నువ్వు అవ్వకూడదు నాన్న, నీలాగా వాడు నిన్ను చూసి నేర్చుకోవాలి అని చెప్తాను. మా ప్యాసింజర్ కూడా అదే చెప్తున్నారు, మీ చిన్నవాడు చాలా నాటీగా అల్లరి చేస్తున్నాడండి, చాలా ఆ ఐస్లోనే తెలిసిపోతుంది తన నాటీనెస్ అంతా అని చెప్పి. నెక్స్ట్ ఇంకా పడుకోబెట్టేద్దామని చెప్పి ఇంకా మా పెద్దవాడైతే ఎక్కేశాడు బెడ్. చిన్నవాడిని నా పక్కన పడుకోబెట్టుకుంటున్నాను. సో అంతా పీస్ఫుల్గానే అయిందండి. చక్కగా ఇద్దరు పడుకున్నారు వితౌట్ ఎనీ క్రాంకీ ఏం అవ్వకుండా చక్కగా పడుకున్నారు. స్లీప్ అయితే వాళ్ళకి కంప్లీట్గా బాగానే ఉంది. నెక్స్ట్ డే లేచేశారు. మావాడు మంచి యాక్టివ్గానే లేచాడు. సో థ్యాంక్ గాడ్ అనుకున్నాను, టచ్ వుడ్. నెక్స్ట్ మొత్తానికి ఫైనలీ చెన్నై అయితే వచ్చేసామండి. చెన్నై రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము. సో ఫైనలీ వీఆర్ ఇన్ చెన్నై నౌ. నెక్స్ట్ ఈ చెన్నై వ్లాగ్స్ నెక్స్ట్ కూడా నేను చూపిస్తాను. చెన్నైలో మేము ఏమేమైతే ఎక్స్ప్లోర్ చేసాము, మేమేం చూసాము అనేది. మా వాడు చక్కగా బాయ్ చెప్పేస్తున్నాడు ట్రైన్కి. సో అలా ఈ వ్లాగ్ని ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు కనుక నా వీడియోస్ని మంచిగా లైక్ చేశారు అంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. క్యాబ్లో మా డెస్టినేషన్కి మేము వెళ్ళిపోతున్నాము, క్యాబ్ బుక్ చేసుకున్నాము. సో నేనైతే ఫస్ట్ టైం అండి చెన్నై రైల్వే స్టేషన్కి. లాస్ట్ టైం పాండిచ్చేరి ఎయిర్పోర్ట్కి వెళ్ళాము, చెన్నై ఎయిర్పోర్ట్కి. ఇదే ఫస్ట్ టైం నేను చెన్నై రైల్వే స్టేషన్ చూడటము. మా హస్బెండ్ ఆల్మోస్ట్ తన జాబ్ ఒక 7 years చెన్నైలోనే చేశారు మ్యారేజ్కి ముందు. తను చెప్తున్నారు చాలా మారిపోయింది ఎయిర్పోర్ట్ అంతా, రైల్వే స్టేషన్ అంతా అని చెప్పి. సో చూపిస్తున్నారు, ఇది ఇక్కడ ఉంటుంది, ఇలా నేను టీ నగర్లో ఉన్నాను అని చెప్పి. బాగుంది. సో ఇలా అయితే నేను ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.